కల్పన గారు ఒక మాట మాట్లాడారు. ఒక్క నిమిషం. ఆవిడ నిన్న ప్రెస్ వాళ్ళతోటి ఒక విషయం మాట్లాడారు. ఆవిడ ఎక్కడికో వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారు. నేను ఆ పేరు ఎత్తనయ్యా, ఆ అబ్బాయి ఉందో లేదో కూడా నాకు తెలదో, వాళ్ళ గురించి మాట్లాడకూడదంట. వాళ్ళు జడ్జిలతో సమానమంట. వాళ్ళ గురించి మాట్లాడడం కానీ వాళ్ళతో మాట్లాడేటటువంటి ప్రయత్నాలు కానీ చేయకూడదంట. మరి ఇన్ని సంవత్సరాల నా జర్నలిజంలో అది కమిషన్, అది జడ్జి కాదు, అది కోర్టు కాదు, ఇట్స్ ఎ కమిషన్. అంటే ఎంక్వైరీ కమిషన్ అంటారు దాన్ని. మరి వీళ్ళే ఇలాంటి పేర్లు ఎందుకు పెట్టేసుకున్నారో నాకు తెలీదు. సో అవగాహన లేనటువంటి వాళ్ళ గురించి నేను అంత గట్టిగా మాట్లాడినా అంత నాకు అవసరం లేదు. పబ్లిక్ ఏమన్నా అవసరం అయితే మాట్లాడుకోవచ్చు, నాకు సంబంధం లేదు. కల్పన గారు ఈవిడ నిన్న అక్కడికి వెళ్ళిన తర్వాత ఎక్కడికో చోటకి వెళ్ళింది. అక్కడికి వెళ్ళిన తర్వాత మీడియా మిత్రులతో మాట్లాడుతూ ఆవిడ ఒక మాట మాట్లాడు, ఏమండి వ్యక్తిగత విషయాలు రాస్తున్నారు, ఇది తప్పు, ఇది ఎంతవరకు సమంజసం, మీ జీవితాల్లో కూడా జరుగుతాయన్నారు. అమ్మ నేను మీతో 100కి 200% ఏకీభవిస్తా. ఎందుకు అనంటే మీకు జరిగింది ఒక సంఘటన అయితే మీ వ్యక్తిగత జీవితాలను తీసుకొచ్చి రోడ్డు మీద పెట్టేటటువంటి హక్కు ఎవరికీ లేదు. ఎందుకు అంటే అంటిల్ అన్లెస్ ఆ సంఘటన వల్ల సమాజానికి చేటు జరగనంత వరకు, రైట్? కానీ మీరు ఒక మాట మాట్లాడారమ్మా, ఏమని అంటే ఏమంటే నేను కొంచెం నిద్ర మాత్రం ఎక్కువ వేసుకున్నానండి, దానికే ఇంత హడావిడి చేసేస్తారా అని. కల్పన గారు ఇక్కడ నేను మీకు ఒక విషయం చెప్తున్నాను, మీరు వివరణ ఇచ్చుకోవడంలో తప్పలేదు. కానీ నిద్ర మాత్రలు అనేటటువంటివి 5 mg నుంచి మొదలు పెడితే 2 mg నుంచి మొదలు పెడితే అది 5 mg 10 mg అక్కడ వరకు వెళ్ళడమే చాలా పెద్ద డేంజర్ అని చెప్తూ ఉంటారు డాక్టర్స్. ఓకే, ఎందుకంటే ఇన్సోమ్నియా తోటి మీ డాటరే ఇచ్చారు స్టేట్మెంట్. ఏమని అనంటే ఆవిడ చాలా బాధ్యతగా ఇచ్చారు, మా మదర్కి ఇన్సోమ్నియా ఉంది, ఆవిడ దాంతో కొంచెం టాబ్లెట్స్ ఎక్కువ వేసుకున్నారు, సో ఆవిడ ఇలా డీప్ స్లీప్లోకి వెళ్ళిపోయారు అని చెప్పేసని. నాకు కూడా ఇన్సోమ్నియా ఉంది గత 6 years నుంచి. బట్ కానీ అమ్మ మొదట్లో నాకు కూడా డాక్టర్స్ ఇది ఇచ్చారు, ఎందుకంటే ఇన్సోమ్నియాతో చాలా బాధపడే వాళ్ళు ఉన్నారు. ఈ కేసుకి మహిళలకి చాలా సంబంధం ఉంది, కేస్ స్టడీగా మాత్రమే నేను మాట్లాడుతున్నాను. బాధపడుతున్నారు, చాలామంది బాధపడుతున్నారు. ఇన్సోమ్నియాకి కారణాలు ఏంటి అని అంటే ముఖ్యమైనటువంటివి ఒక 2-3 ప్రస్తావిస్తాను. ఒకటి ఏంటి అంటే స్ట్రెస్తో కూడుకున్నటువంటి జీవితం. రెండోది ఏంటి అనంటే ఆరోగ్యకరమైనటువంటి అలవాట్లు లేకపోవడము. మూడోది ఏంటి అనంటే మహిళలు ముఖ్యంగా మోనోపా స్టేజ్కి వచ్చేసరికి వాళ్ళల్లో హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ ఉండడం వల్ల కూడా ఇన్సోమ్నియాకి వెళ్ళిపోతారు. ఓకే, స్ట్రెస్సు, తర్వాత సరికాని జీవన విధానము, సరికానటువంటి ఆహారపు అలవాట్లు, రెండవది హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ తోటి ఇన్సోమ్నియాకి వెళ్ళిపోతారు. అంటే నిద్ర పట్టదనమాట. ఒక్కొక్క రోజు గాఢంగా నిద్రపోతారు, ఒక్కొక్క రోజు అసలు నిద్రే పట్టదు, ఒక్కొక్కసారి అన్ని నెగిటివ్ ఆలోచనలు వస్తాయి. నెగిటివ్ ఆలోచనలు అంటే ఇక్కడ వేరే పిచ్చి ఆలోచనలు కాదు, డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం. అరే నేను ఎందుకు ఇలా ఉన్నాను, నేను ఎందుకు అలా అయిపోతున్నాను, నన్నే ఎందుకు వీళ్ళందరూ ఇలా అంటున్నారు, చిన్నప్పుడు ఎప్పుడో గుర్తుకు రావడం. ఎందుకనంటే బ్రెయిన్ నిద్రపోకుండా మెలకుగా ఉండేసరికి ఆ లోపల మనం ఏదైతే దాచిపెట్టి ఉంచామో ఇన్ని సంవత్సరాల నుంచి అది గెలుకుతూ ఉంటుంది అన్నమాట. మైండ్ తీ 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 బయటికి అని చెప్పేసి అవన్నీ వచ్చేసరికి మనకి విపరీతమైనటువంటి యాంగ్జైటీ, యాంగ్జైటీ ముదిరితే డిప్రెషన్లోకి పోతారు. దాంట్లోకి వెళ్ళిపోయి నాకే ఇలా జరిగిపోయింది కదా అని మానసికంగా దాంతోపాటు శారీరకంగా కూడా కుంగిపోతాము, ముఖంలో కళ కోల్పోతాం. నాకు కూడా ఇట్లాగే డాక్టర్ దగ్గరికి వెళ్ళి నాకు పానిక్ అటాక్స్ వచ్చినప్పుడు ఇలాగే జరిగినప్పుడు డాక్టర్ చెప్పారు, అమ్మ 1 year పడుతుంది మీరు కోలుకోవడానికి, మీరు ఈ ట్యాబ్లెట్స్ వేసుకోండి అని నాకు కొన్ని ట్యాబ్లెట్స్ రాసిచ్చినప్పుడు నేను ఆ ట్యాబ్లెట్లు వేసుకుంటే మగతగా ఉంది, నిద్ర వస్తుంది. కానీ నా బ్రెయిన్లో విపరీతమైనటువంటి అలజడి మాత్రం ఉండిపోయింది. నా బ్రెయిన్ నిద్రపోవట్ల. నాకు కావాల్సింది ఏంటి, నా శరీరానికి, నా మనస్సుకి, నా మెదడుకి విశ్రాంతి కావాలి. ఆ విశ్రాంతి ఈ నిద్ర మాత్రలతోటే వస్తుందా అనంటే కొన్ని విషయాల్లో మెడికల్ దీంట్లో మాత్రం కొంతకాలం మెడిసిన్స్ వాడాల్సిందే, ఖచ్చితంగా వాడాలి. వాడిన తర్వాత ఆటోమేటిక్గా సెట్ అవుతారు. కానీ
ఏదైతే అవసరార్థము అత్యవసరార్థము మనం వాడవలసినటువంటి మెడిసిన్స్ అలవాటుగా మారినాయి అంటే మాత్రము అది భయంకరమైనటువంటి జబ్బుతో కూడుకున్నటువంటిది. ఇక్కడ ఏం జరిగింది అనంటే ఈ నిద్రలేమితనంతో నిద్ర పట్టడం లేదు అనంటే దానికి నేను చేసినంత రీసెర్చ్ బహుశా ఎవరు చేయలేదేమో. ఎందుకంటే చాలా ఒక సామెత ఉంటుంది, దీర్ఘరోగి సగం డాక్టర్ అన్నట్టుగా. ఎవరైనా ఏదైనా నాకు ఒక మాట చెప్పంగానే వాళ్ళకి అన్నీ చెప్పేస్తూ ఉంటాయి, మీకు ఇలా వస్తుందా ఇలా వస్తుంది. అవును మేడం దగ్గర ఉన్నట్టు ఎలా చెప్తున్నారంటే ఏం లేదమ్మా నేను కూడా ఇదే ఫీల్ అయ్యాను కాబట్టి మీరు ఇలా చేసుకోండి ఇలా చేసుకోండి. డాక్టర్ నాకు మెడిసిన్స్ ఇచ్చిన తర్వాత జస్ట్ నేను ఒక 2 రోజులు 3 రోజులు వాడానండి. ఆ తర్వాత నాకు అనిపించింది నా శరీరం నా స్థితిలో లేదు, నా మైండ్లో ఆలోచనలు కంట్రోల్ అవ్వడం లేదు. నిద్ర మాత్రలు నన్ను కాసేపు నిద్రపుచ్చితే తప్పితే మూలమైనటువంటి నేను పడుతున్నటువంటి బాధకి నా శారీరక బాధకి మానసిక బాధకి సమూలంగా దాన్ని మాత్రం నిర్మూలించలేదు అనేది నాకు అర్థమయిన తర్వాత దాని మీద నేను నాలెడ్జ్ తీసుకోవడం అనేది స్టార్ట్ చేసిన తర్వాత ఏం చేశానంటే మెల్లగా ఆ టైం ఏదైతే నిద్ర పట్టేంత వరకు కూడా మెడిటేషన్లోకి వెళ్ళడం జరిగింది. బ్రీత్ ఎక్సర్సైజెస్, ఆక్సిజన్ లెవెల్స్ పెంచుకోవడము, అలాగే యోగా, తర్వాత ఫుడ్ తీసుకునేటటువంటి ఆహారపు అలవాట్లను మార్చుకుంటూ అలా 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 చేసుకుంటూ ఒక్కటి మై డియర్ ఫ్రెండ్స్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఏ రోగము కూడా కొన్ని రోగాలు క్రానిక్ డిసీజెస్ అంటారనమాట. అంటే దీర్ఘకాలంగా ఉంటాయి, వాటికి ఉపశమనం ఇచ్చుకుంటూ మనం వెళ్తూ ఉంటాము. అలాగే దానికి ఎప్పుడు వెతుకుతూనే ఉండాలి. ఎందుకంటే ఆ నిమిషాన లేదా కొద్ది రోజులు మనకి ఆ చికిత్స కానీ ఇది కానీ మనకి స్వాంతన చేకూరితే అది మళ్ళీ మనకు వస్తుంది అంటే దానికి ఆడాన ఏమై ఉంటాయో దాన్ని చూసుకుని మళ్ళీ దానికి మెడిసిన్స్ తీసుకుంటూ వెళ్ళాలి. మెడిసిన్స్ అంటే నేను చెప్పేది ఈ నిద్ర మాత్ర లాంటివి ఇవి కాదు. నేను ఆ ఇన్సోమ్నియా దూరం చేయడానికి నేను ఎన్ని థెరపీస్కి నేను అటెండ్ అయ్యానో అన్నీ నాకు వాటిల్లో చాలా బాగా నాకు పనిచేసినాయి. నేను ఎందుకంటే ఈరోజు ఇంత ఎనర్జెటిక్గా నేను మాట్లాడగలగడానికి, ఇంత స్ట్రెస్ ఉన్నా కూడా, ఇన్ని హర్డిల్స్ నా చుట్టుముడుతున్నా కూడా నేను స్ట్రాంగ్గా ఉండడానికి కారణం ఏంటి అనంటే నాకున్నటువంటి ఆ అలవాటు ఏంటి అనంటే ఏదైనా ఒకటి వచ్చిందంటే ముందు భయపడడము, తర్వాత దానికి లొంగిపోవడము నేను ఎప్పుడూ చేయను. దాని నుంచి ఎలా బయటికి రావాలనేటటువంటి ఆ కార్యక్రమంలోనే ఆ శోధనలోనే ఉంటాను. ఆ దిశగా మాత్రమే పరిగెడతాను. కమ్ టు ద పాయింట్. ఈవిడ కూడా నిద్రలేమితో బాధపడుతున్నారు. ఆవిడ చెప్పారు, డాక్టర్ చెప్పారు ఎక్కువ నిద్ర మాత్రలు వేసుకున్నారు మా మదరు, దయచేసి మా మదర్ని మాకు ఏ విభేదాలు లేవు, షీఈ్ ఓకే, షీఈ్ కంప్లీట్లీ ఓకే, మేమంతా బాగానే ఉన్నాము అనేటటువంటిది తెర మీదకి వచ్చి చెప్పారు. బాగుంది. ఆ తర్వాత కూడా మేడం మీరు కూడా వచ్చారు, మీరు కూడా తెర మీదకి వచ్చి చెప్పారు, ఏమండి మీరు మీ వ్యక్తిగత జీవితం మీద ఎవరు దాడి చేశారో, వ్యక్తిగత జీవితాన్ని ఎవరు విమర్శించారో, ఊహాజనితమైనటువంటి ప్రోగ్రామ్స్ ఎవరెవరైతే చేశారో వాళ్ళని విమర్శించడంలో ఏమాత్రం తప్పులేదమ్మా, వాళ్ళకి మీరు కౌంటర్ ఇవ్వడంలో కూడా తప్పులేదు. కానీ నేను ఇక్కడ ప్రశ్నిస్తున్నది ఏంటి అనంటే ఎన్ని నిద్ర మాత్రలు వేసుకుంటారండి చెప్పండి. 5 mg టాబ్లెట్లు 3 రోజులు వేసుకుంటేనే నా బాడీలో వచ్చిన నా చిరాకుకి నేను చెప్పలేను, నాకు మెదడుని నిద్ర పుచ్చుతుంది తప్ప నా ఆలోచనల్ని కాదు అనేటటువంటి స్థితికి వచ్చి ఇప్పటికీ కూడా ఎప్పుడన్నా మరీ నాకు నిద్ర పట్టకపోతే ఎప్పుడో సంవత్సరానికి 1 రోజు 2 రోజులు, ఎందుకంటే డాక్టర్ చెప్తాడు అమ్మ కనీసం నువ్వు 2-3 రోజులు నిద్రపోకపోతే తప్ప నువ్వు ఈ సిచ్యుయేషన్ నుంచి నువ్వు బయటికి రాలేవు, నీకు అసలు రెస్ట్ లేదు. ఎందుకంటే నేను ఎప్పుడు కౌన్సిలింగ్స్లో ఉంటాను, నాకు ఎప్పుడు ఈ వర్క్లు ఎక్కువ ఉంటాయి కాబట్టి నాకు కూడా టైం ఉండదు. టైంకి తినకపోవడము, సరైనటువంటి ఫుడ్ అప్పుడప్పుడు స్కిప్ చేసేయడము, వీటన్నిటితోటి ఫస్ట్ నీ బాడీకి రెస్ట్ ఇవ్వు, నీ మైండ్కి రెస్ట్ ఇవ్వు, తర్వాత మేము మాట్లాడతామంటే అప్పుడు మాత్రమే. నిద్ర లేకపోతే కళ్ళు మండుతూ ఉంటాయి, ఇంకా నేను చూడలేకపోతూ ఉంటాను, రేపొద్దున ఈ ప్రోగ్రామ్స్ ఉన్నాయి ఇవి నేను చేయలేకపోతాను అనుకున్నప్పుడు మాత్రమే సంవత్సరానికి 1 రోజు 2 రోజులో, అది కూడా ఒక్క టాబ్లెట్. ఈ మధ్య కాలంలో ఒక 3 నెలల క్రిందట ఏమో 10 mg తీసుకుంటే మా డాక్టర్ ఒకసారి 10 mg వద్దు అని ఒక కరుపరిచి ఆయన 5 mgనే ఇవ్వడం జరిగింది నాకు. నేను ఐ యాక్సెప్టెడ్ దట్. 4 టాబ్లెట్లు ఇస్తే కూడా ఇంటికి వచ్చిన తర్వాత 2 రోజులు వేసుకున్నాను, మిగిలిన 2 రోజులు తీసుకెళ్ళి డస్ట్బిన్లో వేసాను. పర్వాలేదు, నాకు దీనికి ఆల్టర్నేటివ్ ఏంటో నేను ఆలోచిస్తాను అని చెప్పేసి నేను
ఆ 2 టాబ్లెట్లకే డ్రౌజీగా 2 రోజులకి ఒక టాబ్లెట్ వేసుకుంటేనే మన శరీరం మన కంట్రోల్లో ఉండదు, మన మెదడులో ఉత్సాహం ఉండదు, నిద్ర ఉండదు. నిద్ర లేకపోవడానికి కారణం ఏంటో చెప్పమంటారా? మన సమస్యలు, మానసికపరమైనటువంటి సమస్యలు, ఆ సమస్యలకి తగినటువంటి ఆ సమస్యలకి రిలేటెడ్ అయినటువంటి కారణాలు, ఆ కారణాలని మనము కిల్ చెయ్యాలి, ఆ కారణాలకి మందు వేయాలి తప్ప శరీరానికి కాదు అనేదే నేను ఇక్కడ చెప్తున్నాను. అమ్మ మీరు వేసుకుంటే ఎక్కువ టాబ్లెట్లు ఎన్ని వేసుకుంటారండి? 2 వేసుకున్నారు అనుకుందాం, లేదా 3 వేసుకున్నారు అనుకుందాం. మీకు ఒక విషయం తెలుసా? ఒక 2 నుంచి 3 టాబ్లెట్లు వేసుకుంటే అసలు మామూలు సౌండ్ స్లీప్ కాదు, వాడు ఒక 24 గంటలు నిద్రపోతాడు. ఏమ్మా 3 నుంచి 5 టాబ్లెట్లకు వచ్చేసాడు అనంటే ఇక రోజు మొత్తం లేపక్కర్లేదు, ఆడు ఉంటాడో లేదో డౌటే. ఇక 10 టాబ్లెట్లు వేసుకుంటే ఆపస్మారక స్థితికి వెళ్ళిపోతారు. మీరేం చేశారు? 2 సార్లు తీవ్రమైనటువంటి డోసులు వేసుకున్నారు మీరు. దానికి ఏం పేరు పెడదామని చెప్పండి అమ్మ. అంటే అమ్మ మీరు బాధలో ఉన్నారు, మీ బాధని నేను ఏ విధంగానూ నేను విమర్శించడం లేదు, అది ఏ కారణమైనా కావచ్చు. ఎందుకనంటే బయటకు వచ్చి మీ డాటర్ చెప్పారు, మీ హస్బెండ్ చెప్పారు, మేము బాగున్నామండి అన్నారు, మీ హస్బెండ్తో మీరు అక్కడ ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేశారు, దాన్ని బేస్ చేసుకునే నేను మాట్లాడుతున్నాను. జయ అది ఉంటే కనుక ఆవిడ పోలీస్ రిపోర్ట్ కంప్లైంట్ ఇచ్చినటువంటిది ఉంటే కనుక ఒకసారి డిస్ప్లే చేయండి. దాంట్లో మీరు స్పష్టంగా ఏం రాశారంటే, కలకత్తాలో ఉన్నటువంటి నా కూతుర్ని వదిలేసి వచ్చాను, తను ఇక్కడికి రమ్మనమన్నాను, తను రాలేదు, తనకి కొంచెం గొడవ జరిగింది, తర్వాత నేను ఫ్లైట్లో వచ్చేసిన తర్వాత నాకు నిద్ర పట్టలేదు, 3:30 ఏమో అయింది, నేను టాబ్లెట్స్ వేసుకున్నాను, అయినా నిద్ర రాలేదు, 10 మాత్రలు మింగాను అని చెప్పేసి అని అన్నారు. ఎవరైనా 10 టాబ్లెట్లు వేసుకుంటారా తల్లి? 18 టాబ్లెట్లు 18 టాబ్లెట్లు మీరు వేసుకున్న తర్వాత దాన్ని ఏ విధంగా జనం తీసుకోవాలమ్మా? మీ వ్యక్తిగత విమర్శలకి వెళ్ళిన వాళ్ళని మాత్రం మీరు చెప్పు తీసుకుని కొట్టండి, దాంట్లో డౌటే లేదు. ఎందుకంటే వాళ్ళకి ఏ హక్కు లేదు, ఎవరికి ఏ హక్కు లేదు ఎవరి వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడడానికి కూడా. అంటిల్ అన్లెస్ అది సమాజానికి ఒక వ్యక్తి హననానికి తోడ్పడినప్పుడు, ఆ వ్యక్తికి సంబంధించినంత వరకు చేటు చేసేంత వరకు చెయ్యనంత వరకు కూడా ఎవరి వ్యక్తిగత జీవితాల జోలికి వెళ్ళకూడదు, వెళ్ళరాదు కూడా. కానీ 18 టాబ్లెట్లు మీరు స్లీపింగ్ టాబ్లెట్స్ వేసుకున్నారు. భగవంతుడి దయ వల్ల అమ్మ మీరు ఈ ప్రపంచంలో మీరు చేయవలసినటువంటి పనులు చాలా ఉన్నాయి తల్లి. నేను ఇక్కడ ఒకటే చెప్తున్నాను, ఇక్కడ చాలామంది సెలబ్రిటీస్కి, నా దగ్గరికి చాలామంది సెలబ్రిటీస్ వస్తారు, వాళ్ళందరిలోనూ నేను గమనించింది ఏంటి అనంటే చాలా ఒత్తిళ్ళు ఉంటాయి వాళ్ళకి, ప్రొఫెషన్లో ఒత్తిళ్ళు ఉంటాయి. ఎందుకంటే ఈ సినీ ఫీల్డ్ అనేటటువంటిది, ఈ మీడియా అనేటటువంటిది ఏంటి ఉంటుంది, ఏదైనా ఒకటి సక్సెస్ వస్తేనే అది మళ్ళీ ఇంకొక అవకాశం అనేది ఇస్తుంది. సక్సెస్ వచ్చేంత వరకు కూడా ఆర్థికంగా కానీ ఏ విధంగానైనా చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అలాగే ఈ రంగంలో ఇదివరకంటే కొంతమంది దశాబ్దాలు కాదు కొంతమంది గాయకులు వేలారు. ఎందుకంటే ఆ రోజుల్లో సోషల్ మీడియా లేవు, ఇన్ని అవకాశాలు లేవు, పేపర్ కూడా ఎక్కడో ఒకటి ఉండేది కాబట్టి వాళ్ళు ఏలగలిగారు ఏకఛత్రాధిపత్యంగా. ఇప్పుడు అలా కాదు, నిమిషానికి ఒక గాయకుడు పుడుతున్నాడు, నిమిషానికి ఒక గాయకురాలు వస్తుంది, ఎక్కడెక్కడి నుంచో టాలెంట్లు బయటకు వస్తున్నాయి. ఆ బయటకు వచ్చినటువంటి దాన్ని నిలబెట్టుకోవాలి అని అంటే మాత్రము చాలా స్ట్రగుల్, చాలా స్ట్రెస్ పడాల్సినటువంటి పరిస్థితులు చాలా ఉన్నాయి ఈరోజు. కానీ ఈరోజు 18 టాబ్లెట్లు మీరు వేసుకున్నారు, 2 రోజులు మీరు తలుపు తీయకుండా ఉన్నారు అని అంటే ఆ తర్వాత మీ తలుపు తట్టి ఉండకపోతే ఏం జరిగేది తల్లి? మేమందరం ఒక గొప్ప గాయన్ని కోల్పోయే వాళ్ళం కదా. అంటే నేను చెడు మాట్లాడడం లేదు ఇక్కడ. ఆ టైంలో మీ పక్క వాళ్ళు, మీ హస్బెండ్ భయపడి పక్క వాళ్ళకి చెప్పి వాళ్ళు వచ్చి పోలీసులను తీసుకొని మిమ్మల్ని హాస్పిటల్లో జాయిన్ చేశారు. మీకేమీ కాలేదు అని తెలిసిన తర్వాత మాలాంటి వాళ్ళమందరం చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం. అయితే ఇక్కడ విషయం ఏంటి అనంటే జనాల్ని తప్పుదోవ పట్టించకండి, జనాల్ని తప్పుదోవ పట్టించకండి అమ్మ. మీరు ఏ సిచ్యువేషన్ అయితే ఉందో ఒక్క మాట, ఒక స్టేట్మెంట్, వ్యక్తిగత కారణాల వల్ల నేను అనుకోకుండా పొరపాటు చేశాను, ఇంకెప్పుడు చెయ్యను. ఎందుకు అంటేనమ్మా మనం పబ్లిక్లో ఉన్నాము, మన కోసం పబ్లిక్ బాధపడుతుంది, మనల్ని పబ్లిక్ విమర్శిస్తుంది, మనం పబ్లిక్లో ఉన్నాం కాబట్టి మనము తప్పు చేసినప్పుడు ఆ పబ్లిక్ ఇబ్బంది అనుకున్నప్పుడు లేదా పబ్లిక్ని మనం ఇన్ఫ్లుయెన్స్ చేశాము అనుకున్నప్పుడు ఖచ్చితంగా మనం వివరణ ఇవ్వాలి. రెండోది ఏంటి అనంటే ఇదే పబ్లిక్ మనల్ని విమర్శిస్తున్నప్పుడు, మన వ్యక్తిగత జీవితానికి భంగం కలిగించినప్పుడు చీల్చి చెండాడటంలో
తప్పే లేదు. ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ మీడియా ముందుకొచ్చి మీడియా అన్ని విధాలుగా మీ వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడినందుకు నిజంగా నేను కూడా ఖండిస్తున్నాను. ఆ విషయంలో ఎలాంటి సందేహం లేదు. కానీ మీరు మాట్లాడారు చూసారా, మేమందరం బాగానే ఉన్నాం, మేమందరం ఇది చేశాము. ఇక్కడ అందరికీ క్వశ్చన్ మార్క్ ఏంటి అని అంటే, మీరు ఆ కంప్లైంట్లో రాశారు మా అమ్మాయి ఇక్కడికి రానంది, ఇక్కడికి రమ్మనమని అడిగాను, ఇక్కడికి రాను అనేసి అని అంది. ఆ తర్వాత నేను ఇంటికి వచ్చి నిద్రపోదాం అనుకున్నాను, నిద్ర పట్టలేదు, నిద్ర మాత్రలు వేసుకున్నాను. ఈ బ్లాంక్ ఉంది చూసావా తల్లి, అదే ఇన్ని కథనాలకి దారితీసింది. అది మీరే ఇచ్చారు ఈ సమాజానికి. సెలబ్రిటీలు చాలామందికి నేను ఇక్కడ ఒక విషయం ఏం చెప్తాను అని అంటే, మీరు అంటున్నారే సెలబ్రిటీలు అయిపోవాలంటున్నారు. ఒరే పిచ్చోళ్ళారా, అయ్యి చూడండి ఒకసారి, ఏం కనిపిస్తుంది? సొక్కలు కనపడతాయి. తెలుసా మీకు ఆ సంగతి? చుక్కలు కనబడతాయి. ఆ దిక్కుమాల ఫాల్స్ సెలబ్రిటీ అనేటటువంటి దాన్ని నిలబెట్టుకోవడానికి ఎన్ని కష్టాలు పడాలో మీకు తెలుసా? సామాన్యమైన జీవితం కనబడితే ఎవడో దాకడం, అయ్యో మనల్ని చూడాలి, అందరూ చూడాలి, చేయాలంటే చాలా చేయాల్సి వస్తుంది. ఇది ముళ్ళ కిరీటం లాంటిది. సెలబ్రిటీ అనేది గొప్ప హోదా అని చాలామంది కింద కామెంట్లు పెడుతూ ఉంటారు, అమ్మలక్కల ఎందుకంటే కామెంట్స్కి కొన్ని వాటికి మీరు జలస్ తోటి కామెంట్స్ పెడుతున్నారా, లేకపోతే ఏ విధంతో కామెంట్స్ పెడుతున్నారో అంత అవగాహన లేకుండా మేము ఇక్కడ లేమమ్మా. ఎందుకంటే మీకంటే జీవితాలని, మీకంటే ప్రపంచాన్ని మేము చాలా చూసి ఉన్నాం, మీకంటే చాలా సైకాలజీలు మేము చూసి ఉన్నాం. వాళ్ళకందరికీ ఒక లోపల ఒక ఉన్నటువంటి ఈర్ష్య ఒక మహిళ పైకి వస్తుంది అని అంటే ఎంత ఈర్ష్య ఉంటుందంటే, ఆ ఈర్ష్యతోటి మీరు పెట్టేటటువంటి ఆ కామెంట్స్ ఏవైతే ఉంటాయో ఒక్కసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకుని చూడండి. ఆవిడ ఇప్పుడు అదే సెలబ్రిటీ హోదాలో ఉన్నారు. ఆవిడ సెలబ్రిటీ హోదాలో ఉన్నప్పుడు కల్పన గారు మనం బయటికి వచ్చి ఒక ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడంలో తప్పే లేదమ్మా. ఎందుకు అనంటే మాలాంటి వాళ్ళందరం కూడా చాలా బాధపడ్డాం. మా పిల్లలు కూడా చెప్పారు, మేడం ఇది ఆవిడ సూసైడ్ చేసుకున్నారు, మీరు మాట్లాడండి అని అంటే నేను ఒకటే చెప్పాను, మాట్లాడదాం, ఆవిడ బయటికి రానివ్వండి, ఆవిడకి ఇప్పుడేం ప్రాబ్లం లేదు కదా, ఆవిడ సేఫ్గా బయటకు వచ్చారు, ఆవిడ బయటకు వచ్చి ఏం స్టేట్మెంట్ ఇస్తారో దాని తర్వాత మాట్లాడదాము. ఎందుకంటే మీలాగే నేను బాధపడ్డా మీ వ్యక్తిగత జీవితం గురించి మీడియా రాస్తున్నప్పుడు మాట్లాడుతున్నప్పుడు, బికాస్ ఐఎమ్ ఆల్సో ఏ ఉమెన్ అండి. కానీ మీరు ఇచ్చిన స్టేట్మెంట్ ఉంది చూసారా, అది మాత్రం మీరు విత్డ్రా చేసుకోవాలండి. ఎందుకంటే జనం పిచ్చోళ్ళు కాదమ్మా, మనల్ని పోషించేది జనం. నిజం చెప్తున్నాను, మనల్ని ఇన్ ద సెన్స్ నన్ను పోషించేది నా క్లయింట్స్, నన్ను పోషించేది నేను ఏదైతే చెప్తున్నానో, నాది ఏదైతే రిసీవ్ చేసుకుంటున్నారో, నాకు ఎవరైతే నాకు తిరిగి రెమ్యునరేషన్స్ ఇస్తున్నారో వాళ్ళు నన్ను పోషిస్తున్నారు. ఆ వాళ్ళకి నేను ఎప్పుడూ కూడా జవాబుదారీగా ఉండాలి. అలాగే మీరు కూడా ఎంతోమంది పబ్లిక్ మీరు ఇచ్చే షోలకి ఖర్చు పెట్టేటటువంటి డబ్బు కానివ్వండి, మీరు పాడినటువంటి పాటల్ని ఆదరించడం వల్ల కానివ్వండి, మనల్ని పబ్లిక్ పోషిస్తున్నప్పుడు మనం పబ్లిక్కి జవాబుదారీతనంగా ఉండాలి తప్ప పబ్లిక్ని ఫూల్స్ని మాత్రం ఎప్పుడు చేయకండి. ఎందుకు అనంటే ఇవాళ వీళ్ళిద్దరిని తీసుకోవడంలో ఏంటంటే ఈవిడికి మాత్రం స్ట్రాంగ్ వార్నింగ్ అయితే మాత్రం నేను ఇస్తున్నాను. స్ట్రాంగ్ వార్నింగ్ ఇన్ ద సెన్స్ అదేదో పెద్దది అని కాదమ్మా, ఎందుకంటే నీ ఇష్యూని పుచ్చుకున్నాను కాబట్టి చెప్తున్నాను. బంగారు తల్లి, పిచ్చోళ్ళం కాదు ఇక్కడ కూర్చున్న మనుషులు మేము. మాకేం పని పాట లేకపోతే అందరికి మళ్ళీ డబ్బా వీడియోల ముందుకు వచ్చేసి, కెమెరాల ముందుకు వచ్చేసి ప్రతి అడ్డమైనది వాగేయడము, అడ్డమైనది వాగేసిన తర్వాత డబ్బులు వచ్చినాయి కదా అని జేబులో పెట్టుకుని వెళ్ళే రకాలు లేవు మేము. అర్థమైందా? మీకంటూ మేము చెబితే ఒక 10 మంది వింటారు, వినడం ద్వారా మీకు మీ సమస్యలకి పరిష్కారం దొరుకుతుంది. వాళ్ళు మిమ్మల్ని అర్థం చేసుకునేటటువంటి ప్రయత్నం చేస్తారన్నప్పుడు మమ్మల్ని ఫూల్ చేసే ప్రయత్నాలు మీరు చేశారనుకోండి, మేము ఎలా మాట్లాడాలనేది ఇదిగో ఇలాగే మాట్లాడతాం. ఏది వదిలిపెట్టే రకమైతే కాదు. పిచ్చి నకరాలు చెయ్యకండి, పబ్లిక్ తోటి ఆడుకోకండి. పబ్లిక్లో ఒక్కసారి విశ్వాసాన్ని కోల్పోతే తిరిగి మళ్ళీ నిలబెట్టుకోవాలంటే చాలా టైం పడుతుంది. ఇక్కడ ఇంకొకటి కూడా చెప్తున్నాను, పబ్లిక్ కోసమే బ్రతకాల్సిన అవసరం లేదమ్మా. ఇక్కడ నీ కుటుంబం కోసం నువ్వు బ్రతకాలి అని అనుకున్నప్పుడు ముందే ఆలోచించుకొని రావాల్సింది. లేదు, నీ కుటుంబం ప్రెజర్ ఉంది అని అనుకున్నప్పుడు నువ్వు ఆ చెత్తవాగుడు ఎందుకు వాకినావు? నాకేం సంబంధం లేదు, అవి ఎప్పుడో బయటకు వచ్చినాయి అంటే ఎప్పుడో జనాలకి ఇచ్చేసావా? ఇచ్చేసినాయే కదా బయటకు వచ్చినాయి. ఆ విధంగా మాట్లాడుకున్నా కూడా నువ్వు ఇచ్చిందే కదమ్మా బయటకు వచ్చింది. వాళ్ళ మీరు ఏ లాలూచి పడిపోయారో, మీరు ఏ అండర్స్టాండింగ్కి వచ్చారో, మధ్యలో మాట్లాడిన వాళ్ళు వెధవలా, లేకపోతే మీడియా మీరు ప్రెస్ మీట్ పట్టంగానే పరిగెట్టుకుని వచ్చి తిండి తిప్ప లేకుండా కూడు నీళ్ళు లేకుండా పరిగెట్టుకొచ్చినటువంటి జర్నలిస్టులదా, లేకపోతే మీడియాదా, లేకపోతే ఎరిపప్పలాగా నోరు తీసుకొని పబ్లిక్ వింటున్నారని అనుకుంటున్నారా మీరు? జాగ్రత్త.
పబ్లిక్ వచ్చే ముందే అన్నీ ఆలోచించుకోండి. పబ్లిక్లోకి వచ్చిన తర్వాత దాన్ని క్లోజ్ చేయడం, వచ్చేటప్పుడు ఎలాంటి దీంతో వచ్చారో దాన్ని క్లోజ్ చేసేది కూడా మీ బాధ్యత. బాధ్యతాయుతంగా ఆ ఇష్యూని క్లోజ్ చేయండి తప్ప మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం అనేది మాత్రం కరెక్ట్ కాదు. ప్రతిదానికి, ప్రతి విషయానికి మీడియాని అడ్డం పెట్టుకోకండి, ప్రతి విషయానికి మీడియాని విమర్శించకండి. ఎందుకంటే ఇవాళ మీడియాలో ఎన్ని తప్పులు ఉన్నాయో మీడియా వల్లే చాలా నిజాలు, చాలా వాస్తవాలు ప్రపంచానికి వచ్చి చాలా మేలు జరుగుతున్నాయి. ఇవాళ నిజంగా మీడియా ఒక వన్ సైడ్ ఆఫ్ ది కాయిన్ నిజాయితీగా పనిచేస్తుంది కాబట్టి ఎంతోమందికి ఎన్నో విషయాలు బయటకు వచ్చి ఎంతో విధంగా దేశానికి, జనానికి, సమాజానికి కూడా మంచి జరుగుతుంది అనేది మాత్రం గుర్తుపెట్టుకోండి. నేను మళ్ళీ మీ అందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, మై డియర్ ఫ్రెండ్స్, బయటికి వచ్చేటప్పుడు పబ్లిక్లోకి మన జీవితం బయటికి వచ్చేసిన తర్వాత దాన్ని ప్రశ్నించేటప్పుడు మనం కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. వాస్తవాలతోటి బయటికి రావాల్సినటువంటి ఉంది. వచ్చినవి వాస్తవాలైనప్పుడు వాటికి వివరణ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది తప్ప వార్నింగ్లు ఇస్తే ఇక్కడ ఎవరు ఊరుకోరు.